స్టూడెంట్స్, ఈరోజు మనము లోకస్ అనే చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకుంటూ ఇంతకుముందే మనం 2 వీడియోస్లో ఒక 4 మోడల్స్ అంటే దాదాపు ఒక 12 క్వశ్చన్స్ మనము నేర్చేసుకున్నాం. ఇప్పుడు మనము ఈ వీడియోలో 5th మోడల్ 6th మోడల్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఇప్పుడు 5th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ P if a equal to 2, 3, b equal to 2, -3 and pa plus pb equal to 8 పాయింట్స్ ఉన్నాయి, కండిషను ఉంది. మనం ఎలా కనుక్కుంటాం చూడండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగేది వీటిని అన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు క్వశ్చన్లకు ఈ క్వశ్చన్లకు కొంచెం మనకు వర్క్ పెరుగుతుందన్నమాట. ఈ కష్టమైతే ఏది కాదు, ఈ చాప్టర్లు అన్నీ ఈజీనే. కొంచెం దీన్ని చేయాల్సిన వర్క్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాం. ఓకే, మనం ముందే నుంచి చెప్తాను. 16 క్వశ్చన్స్ 6 మోడల్స్లో రాసే 3 స్టెప్స్ సేమ్ అనేసి. ఫస్ట్ గివెన్ పాయింట్స్ రాసేసుకుందాం. గివెన్ పాయింట్స్ ఏ ఈక్వల్ టు 2, 3, బి ఈక్వల్ టు 2, -3. ఇప్పుడు పి గురించి రాద్దాం. లెట్ పి ఎక్స్, వై, బి ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్. Any point on the locus. Given condition is PA plus PB equal to 8. PA plus PB equal to 8. దీన్నే మనము ఈక్వేషన్ నెంబర్ 1గా అనుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో మీరు ఈ 5th మోడల్లో 2 క్వశ్చన్లు, 6th మోడల్లో 2 క్వశ్చన్లు వింటారు. ఈ 4టికి సేమ్ టు సేమ్ మోడల్ గుర్తుపెట్టుకునేయండి. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఈక్వేషన్ 1 అనుకోండి. మనం ఏం చేయాలంటే, ఇప్పుడు PA plus PB 8 అంటే మనం ఇంకొక ఈక్వేషన్ PA minus PB అనేది ఒకటి మనం రాసుకోవాలి. అది రాయాలంటే ఏం వాడుకోవాలంటే, మనకు A plus B ఇంటూ A minus B A² - B² అనే ఒక ఫార్ములా ఉంది. ఆ విధంగా మనం ఇప్పుడు కొత్తగా మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఇలా చేయాలనేసి. PA² - PB² ఎవరో కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలి. ఈ 4 క్వశ్చన్లకు ఇదే కనుక్కోవాలి. ఇక్కడ ఏమన్నా ఇచ్చుకొని ప్లస్ అన్నా ఇవ్వని, మైనస్ అన్నా ఇవ్వని, మనం చేసేది మాత్రం ఇది చేస్తాం. ఎందుకు చేస్తామంటే, దీనికి మనకి ఇక్కడ ప్లస్తో ఈక్వేషన్ ఉంది కాబట్టి మనకు మైనస్తో ఈక్వేషన్ కావాలి. ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఈ షేప్లో వస్తుంది కాబట్టి మనం ఇది రాసుకోవాలి. ఓకే, PA² అంటే డిస్టెన్స్ ఫార్ములాలో మనం Pకి ఏకి ఉండే డిస్టెన్స్ను స్క్వేర్ కాబట్టి రూట్తో లేకుండా రాసుకుంటాం. రాసేద్దామా? PA². P పాయింట్ XY, ఏ పాయింట్ 2, 3. అప్పుడు x - 2² ప్లస్ y - 3². ఇప్పుడు దాకా ఏం రాసినాం మనం? PA² రాసినాం. మధ్యలో ఏముంది? మైనస్. కన్ఫ్యూజ్ కాకూడదంటే ఇది ఒక పెద్ద బ్రాకెట్లో పెట్టేద్దాం, స్క్వేర్ బ్రాకెట్లో పెడదాం. ఇప్పుడు పీబీని ఈ బ్రాకెట్లో రాసుకుందాం. పీబీ అంటే మీ పీ పాయింట్కు బీ పాయింట్కు ఉండే డిస్టెన్స్. ఓకే, ఎక్స్ కోఆర్డినేట్స్ యొక్క డిఫరెన్స్ x - 2 దానికి స్క్వేర్ ప్లస్ వై కోఆర్డినేట్స్ యొక్క డిఫరెన్స్ వై, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్గా రాసేస్తాం మనం. y + 3². ఓకే, ఇప్పుడు ఏముంది మనకి? ఇంకా కొత్త కాదు కదా, ఇవన్నీ మనం చేస్తూ ఉండేది కదా. A - B² ఇక్కడ అదే, ఇక్కడ A + B²తో ఎక్స్పాండ్ చేద్దామా? A - B². A² అంటే ఎక్సే కదా. B² 2 యొక్క స్క్వేర్ 4 -2ab 2 2 are 4x ప్లస్ దీన్ని A - B² వాడదాం. A² ప్లస్ ఇక్కడ B అంటే 3 కాబట్టి దాని స్క్వేర్ 9 -2ab 2 3 are 6y. ఇప్పుడు ఇదంతా ఒక సెట్గా ఇక్కడ ఉంది. ఇప్పుడు దీన్ని ఇటు రాద్దాం. A² ప్లస్ B² -2ab, ఇక్కడ కూడా A² ప్లస్ B² ప్లస్ 2ab. ఓకే, ఈ బ్రాకెట్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇవన్నీ ఇట్లా పెట్టి బ్రాకెట్లు రిమూవ్ చేద్దాం. బ్రాకెట్లు రిమూవ్ చేస్తూ ఉన్నాము అంటే అర్థం ఏమంటే, ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా రాసి వీటిని సింబల్స్ మార్చి రాస్తాము అని అర్థం. ఓకే, రాసేస్తాను. యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను, ఏం ఆలోచన పెట్టుకోవద్దండి. ఓకే, సేమ్ రాసినాను. ఇప్పుడు వీటన్నిటికీ సింబల్ మార్చి రాస్తాను. -x² -4 ప్లస్ 4x -y² -9 -6y.
ఇప్పుడు సింప్లిఫికేషన్లో ఏదైనా లైక్ టర్మ్స్ చూస్తే ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఆపోజిట్ సింబల్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి. వై స్క్వేర్ టర్మ్ ఇక్కడ ఒకటి ఉంది, దీనికి పేరుగా ఇక్కడ ఉంది, అయినా వేరే వేరే సింబల్ ఉంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ టర్మ్స్ ఇక్కడ మైనస్ 4x ఉంది, ఇక్కడ ప్లస్ 4x ఉంది, అది క్యాన్సిల్ అయిపోతుంది. వై టర్మ్ మైనస్ 6y మైనస్ 6y సేమ్ సింబల్ ఉంటే యాడ్ అయిపోతాయి కానీ క్యాన్సిల్ కావు. మైనస్ 12y కాన్స్టెంట్లు, వై టర్మ్ అయిపోయినాక కాన్స్టెంట్లు, ఇక్కడ 4, ఇక్కడ 9, ఇక్కడ -4, ఇక్కడ -9. ఈ +4కు -4 క్యాన్సిల్ అవుతుంది, +9కు -9 క్యాన్సిల్ అవుతుంది. మనకి ఇప్పుడు PA² మైనస్ PB² అనేది ఎంత వచ్చింది? -12y. ఇంతకుముందే చెప్పుకుంటే కదా, మళ్ళీ రాసి పెడతాను నేను. A² మైనస్ B² ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? A ప్లస్ B ఇంటూ A మైనస్ B. దాని ప్రకారంగా ఇప్పుడు దీన్ని మనము A ప్లస్ B ఇంటూ A మైనస్ B లాగా అంటే PA ప్లస్ PB ఇంటూ PA మైనస్ PBగా రాసుకొని దీని వాల్యూ -12y అని రాస్తాం. ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూడండి, PA ప్లస్ PB ఇచ్చినారు. దీని తర్వాత క్వశ్చన్లు కూడా 5th 5.2 ఇలాగే ఉంటుంది. 6th పోతే ఇక్కడ మైనస్ ఉంటుంది, అంతే తేడా. సేమ్ క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్. ఇప్పుడు మీకు PA ప్లస్ PB ఎంత ఇచ్చినారు? 8. కాబట్టి ఈ ప్లేస్లో 8 రాసి ఇంటూ PA మైనస్ PB ఈక్వల్ టు -12y. ఈ 8ని ఇక్కడ పంపించేస్తాం. PA మైనస్ PB ఈక్వల్ టు -12y బై 8. 4 టేబుల్తో 4 2s 4 3s. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేద్దాం. ఎవరిని? ఫస్ట్ను సెకండ్. ఫస్ట్ ఈక్వేషన్ ఏం చెప్పినారు? PA ప్లస్ PB ఈక్వల్ టు 8. సెకండ్ ఈక్వేషన్ ఏం చెప్తా ఉంది? PA మైనస్ PB ఈక్వల్ టు -3y బై 2. ఇవి రెండు యాడ్ చేస్తే ప్లస్ PB మైనస్ PB క్యాన్సిల్ అవుతుంది. ఈ PA రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి యాడ్ అయిపోయి 2PA ఈక్వల్ టు, ఇది కాన్స్టెంట్ టర్మ్, ఇది వేరియబుల్ ఉండే టర్మ్ కాబట్టి యాడ్ కావు, అట్లే రాసుకుంటాం. నెక్స్ట్ స్టెప్లో ఈ డినామినేటర్ దీన్ని మల్టిప్లై చేస్తాం. 2 8 16 మైనస్ 3y బై 2 అని వస్తుంది. 2PA ఈక్వల్ టు 16 మైనస్ 3y బై 2. ఈ 2 ఇక్కడ వద్దనుకుంటే ఇక్కడ తెచ్చుకుంటే 4PA ఈక్వల్ టు 16 మైనస్ 3y. ఇప్పుడు PA అంటే ఏమి? Pకి Aకి మధ్యలో డిస్టెన్స్ రాయాలి, అంటే రూట్లలో వస్తుంది. కానీ మనం దీనికన్నా స్క్వేర్ చేసుకుంటే రూట్ లేకుండా రాసుకోవచ్చు. అందుకోసమని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. అప్పుడు 16PA² ఈక్వల్ టు 16 మైనస్ 3y హోల్ స్క్వేర్. 16 ఇంటూ ఇప్పుడు PA² ఆల్రెడీ మనం ఇక్కడ రాసి పెట్టాం. ఇక్కడ చూడండి, PA² ఇది, PB². PA² సబ్స్టిట్యూషన్ రాసి సింప్లిఫికేషన్ కూడా రాసింది కాబట్టి ఈ 6 టర్మ్స్ యాజ్ ఇట్ ఈజ్ అట్లే రాసేస్తాం. x² అక్కడ చూస్తారండి, x² ప్లస్ 4 మైనస్ 4x ఇక్కడ చూడండి, ప్లస్ y² ప్లస్ 9 మైనస్ 6y. చూడండి అదే రాసిన 16 ఇంటూ ఈ PA² బదులు అంతా రాసిన ఈక్వల్ టు ఈ 16 మైనస్ 3yని ఇప్పుడు ఇది A మైనస్ B హోల్ స్క్వేర్ రాద్దాం. ఏ ఎవరు? 16 దా 256 ప్లస్ 3yను స్క్వేర్ చేస్తే 9y². 2AB చేస్తే 2 3s are 6, 16 6 are 96 మైనస్ 96y. ఇప్పుడు ఈ 16తో వీటన్నింటినీ లోపల ఉండే వాటిన్నింటినీ మల్టిప్లై చేద్దాం. ఈ బయట ఉండే వాటిని లోపల తెచ్చుకుందాం. 16x², 16 4s are 64, మళ్ళీ 16 4s are 64x ప్లస్ 16y² ప్లస్ 16 9s are 144, 16 6 are 96y ఈక్వల్ టు, లేదా తెచ్చేయండి లోపల తెచ్చేయండి, -256 మైనస్ 9y²
ప్లస్ 96y ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఇది ఒకటే ఉంది, 16x². వై స్క్వేర్ టర్మ్స్ 2 ఉన్నాయి, 16y²లలో 9y² పోతే ప్లస్ 7y². ఎక్స్ టర్మ్స్ ఇక్కడ 64x ఉంది, ఇంకొక ఎక్స్ టర్మ్ లేదు, -64x. వై టర్మ్స్ ఇక్కడ 96y, ఇది ఒక 96y క్యాన్సిల్ అవుతుంది. ఇంకా కాన్స్టెంట్ టర్మ్స్ 64, ఇక్కడ ఒక 144, రెండు యాడ్ చేసుకుంటే 210. ఇది -256. 256లో 210 పోతే -46 ఈక్వల్ టు 0. ఇంకోసారి అబ్జర్వ్ చేద్దాం. కాన్స్టెంట్ టర్మ్స్ 64, 144, 8, 0, 2. ఏం చేయాలి? 256లో 208 తీసేయాలి. 16లో 8 పోతే 8, 4, 46 కాదు 48. ఇదే మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ లోకస్. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది కండిషను PA + PB = 8 ఇచ్చినాడు. ఇప్పుడు దీన్ని కానీ మనం డైరెక్ట్ వాడాలనుకోండి, స్క్వేర్లు రావాలని చెప్పి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినా కూడా ఏమవుతుందో ఒకసారి ఊహించండి. A+B² వస్తుంది, ఇక్కడ 64 వస్తుంది. A² అంటే PA² అక్కడికి నీకు ఇబ్బంది లేదు, రాసేస్తావు. PB² అది కూడా రాస్తావు. మళ్ళీ మధ్యలో 2PA PB అని వస్తుంది. 2AB అంటే 2 × PA × PB రాయాలి. అప్పుడైనా రూట్లలో ఇది డిస్టెన్స్ రాయాలా, ఇది రాయాలి. అంటే దీంట్లో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసి నువ్వు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయలేవు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. దీంట్లో ఈ కండిషన్ డైరెక్ట్గా నువ్వు వాడుకోలేవు కాబట్టే దీన్ని ఎంతో కొంత మనం సింప్లిఫికేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతో, ఇక్కడ ప్లస్ ఉంటే మనం మైనస్ రావాలనే ఉద్దేశంతో ఫస్ట్ A² - B² షేప్లో దీన్ని రాసుకున్నాం. చేస్తా పోతే దీని ఆన్సర్ ఎంత వచ్చింది. దీన్ని మనం A + B × A - Bగా రాసి ఉండే వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని లేని PA - PBని కనిపెట్టినాం. ఆ రెండింటిని సాల్వ్ చేసుకుంటా పోతే PAలలో ఒక ఈక్వేషన్ వచ్చింది. దాన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి PA² తెచ్చుకొని ఇక్కడ కాన్స్టెంట్లో దీన్ని మనం రాబట్టుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చనే ఇంకోటి చూద్దాం. ఇది చూడండి, సేమ్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ ద సమ్ ఆఫ్ హూజ్ డిస్టెన్సెస్ ఫ్రమ్, 2 పాయింట్లు ఇచ్చేసి ఈజ్ 6 యూనిట్స్ అన్నాడు. అక్కడైతే PA + PB = 8 అని డైరెక్ట్గా కండిషన్ ఇచ్చినాడు. కానీ ఇక్కడ సెంటెన్స్ ఫామ్లో ఇచ్చినాడు. సమ్ ఆఫ్ హూజ్ డిస్టెన్సెస్ అంటే P అనే పాయింట్కి ఈ పాయింట్కి డిస్టెన్స్, ఇది PA అనుకుంటాం. P అనే పాయింట్కి దీనికి డిస్టెన్స్ PB అనుకుంటాము. ఆ రెండింటి డిస్టెన్స్ యొక్క సమ్ అని అంటే ఎలా రాసుకుంటాము? PA + PB = 6. అంటే అంతకుముందు క్వశ్చన్లో డైరెక్ట్ ఇది ఇచ్చినారు, కానీ ఇక్కడ మాత్రం సెంటెన్స్ లాగా ఇచ్చినారు. దాంట్లో నుంచి మనం దీన్ని రాసుకున్నాక సేమ్ ఇంతకుముందు చేసినట్టే. ఇలాంటి క్వశ్చన్ ఇస్తే దీంట్లో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మనం చేసి డిస్టెన్స్ ఫార్ములా వాడాలంటే రూట్లు వస్తాయి. రూట్ను మనం యాడ్ చేయలేము. అటు రూట్లో పోగొట్టుకున్నామని హోల్ స్క్వేర్ చేస్తే మళ్ళీ మధ్యలో 2AB టర్మ్లో అయినా కూడా ఈ 2 × PA × PB వస్తుంది. అందుకని ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని మనం డైరెక్ట్ కాకుండా ఏదో కొంత సింప్లిఫై చేసిన తర్వాతనే చేయాలనే ఉద్దేశంతో ఇంతకుముందు క్వశ్చన్ లాగానే చేస్తూ వచ్చినాం. ఒకసారి చూసుకుంటారండి. మీరు ఓన్గా చేయండి. చేసేసిన తర్వాత ఈ వీడియోలో ఈ ఆన్సర్ని చెక్ చేసుకుంటూ మీ ఆన్సర్ని ఒకసారి వెరిఫై చేసుకోండి. ఓకేనా? ఇదే మోడల్లో ఇంకొక క్వశ్చన్ చెప్తాను, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి. ఓకే, అంటే మోడల్ అంటే ఇది, అందుకే 6th పెట్టినాను. ఎందుకంటే అక్కడ మనకు సమ్ అని ఇచ్చినాడు, ఇప్పుడు దీన్ని డిఫరెన్స్ అని ఇస్తాడు. చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ ద డిఫరెన్స్ ఆఫ్ హూజ్ డిస్టెన్సెస్ ఫ్రమ్, ఇది ఒక 2 పాయింట్లు అనమాట. ఆ 2 పాయింట్లకు ఆ పీకి ఉండే డిస్టెన్స్ల డిఫరెన్స్ 8 యూనిట్స్ అన్నాడు. చూడండి, సేమ్ క్వశ్చన్ ఎలాగ రాస్తాను. సొల్యూషన్ ఫస్ట్ గివెన్ పాయింట్స్ రాసేసుకుందాం. గివెన్ పాయింట్స్ A = -5, 0, B = 5, 0.
let p x comma y be any point on the locus. Any point on the locus. Given condition. ఏం కండిషన్ మళ్ళీ చదువుతాను. ద డిఫరెన్స్ ఆఫ్ హూజ్ డిస్టెన్సెస్ పీకి ఏకి ఉండే డిస్టెన్స్ పిఏ, పీకి బీకి ఉండే డిస్టెన్స్ పీబీ, ఈ రెండింటి డిఫరెన్స్ అంటే మైనస్ ఎంత 8 యూనిట్స్. ఇది మనకి ఇచ్చిన కండిషన్. ఇంతకుముందు 2 క్వశ్చన్లలో మాట్లాడుకున్నట్లే పిఏ మైనస్ పీబీలో డిస్టెన్స్ ఫార్ములా డైరెక్ట్గా రాస్తే రూట్లు మీకు ఇబ్బంది పెడతాయి కాబట్టి మనం డైరెక్ట్గా దీన్ని రాయలేము. అనుకుంటే ఇప్పుడు దీన్ని కొంత మనం సింప్లిఫై చేయాలని ఇంతకుముందు క్వశ్చన్లు చూసినాము. అదేం చేస్తాము, ఇది ఏ మైనస్ బి లాగా ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఎంతనో కనుక్కుండేస్తాం. పిఏ స్క్వేర్, పిఏ అనేది ఇక్కడ రాసుకుంటాము. పి ఇది కదా, ఏ ఇక్కడ ఉందా, పిఏకి డిస్టెన్స్ ఎలా రాస్తాము, ఎక్స్ కోఆర్డినేట్స్ రాసుకుంటాం. ఫస్ట్ ఎక్స్ దీనికి మైనస్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్. పిఏ స్క్వేర్ రాసినాను మైనస్ పీబీ రాస్తాను, పీకి బీకి డిస్టెన్స్ ఎక్స్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వాడి ఎక్స్పాండ్ చేద్దాం. ఏ అంటే ఎక్స్, బి అంటే వై. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ 25 ప్లస్ 2ab అంటే 10x ప్లస్ ఇక్కడ వై స్క్వేర్, వై మైనస్ 0 అంటే వైఏ కాబట్టి వై స్క్వేర్ సరిపోయింది. ఇది మైనస్ ఇక్కడ ఏ మైనస్ బి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x స్క్వేర్ 25 మైనస్ 2ab ప్లస్ వై మైనస్ 0 అంటే 7 కూడా వై స్క్వేర్. మైనస్ ఆఫ్ చేసేటప్పుడు ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ రాసి వీటికి సింబల్ మార్చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 20 ప్లస్ 25 ప్లస్ 10x ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 ప్లస్ 10x మైనస్ వై స్క్వేర్. చూడండి, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ అబ్జర్వ్ చేస్తే ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్లు కూడా అలాగే క్యాన్సిల్ అయిపోయినాయి. తర్వాత కాన్స్టెంట్ టర్మ్స్ క్యాన్సిల్ అయినాయి. నీకు మిగిలింది 20x. ఇది ఎవరు, పిఏ స్క్వేర్ మైనస్ పీబీ స్క్వేర్ 20xకి ఈక్వల్. ఈ పిఏ స్క్వేర్ మైనస్ పీబీ స్క్వేర్ని ఇంతకుముందు రాసినట్టే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్గా ఉంటే దాన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బీగా మనం రాసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని పిఏ స్క్వేర్ మైనస్ పీబీ స్క్వేర్ని పిఏ ప్లస్ పీబీ ఒక బ్రాకెట్ ఇంటూ పిఏ మైనస్ పీబీ ఒక బ్రాకెట్గా రాసుకొని దాని వాల్యూ 20x. ఈ క్వశ్చన్లో మనకి ఇచ్చింది మైనస్తో ఉండేదాన్ని 800 అంటే పిఏ ప్లస్ పీబీ అలాగే రాసుకొని ఇంటూ పిఏ మైనస్ పీబీ బదులుగా 8 రాసుకుంటాం ఈక్వల్ టు 20x. ఈసారి 8 అక్కడ పంపించేద్దాం. పిఏ ప్లస్ పీబీ ఈక్వల్ టు 20x బై 8. దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే 4 టేబుల్తో 4 2s 4 5s. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. ఇప్పుడు ఈ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ని యాడ్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏం చెప్పింది చూడండి, పిఏ మైనస్ పీబీ ఈక్వల్ టు 8. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఏమొచ్చింది, పిఏ ప్లస్ పీబీ ఈక్వల్ టు 5x బై 2. ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోయి 2PA ఈక్వల్ టు 8 ప్లస్ 5x బై 2. ఫ్రాక్షనల్ నెంబర్స్ ఎలా సింప్లిఫై చేయాలో తెలుసు కదా, డినామినేటర్ దీన్ని మల్టిప్లై చేస్తాం. 2PA ఈక్వల్ టు 16 ప్లస్ 5x బై 2. ఈ 2ని ఇక్కడ తెచ్చేస్తాం. 4PA ఈక్వల్ టు 16 ప్లస్ 5x. P అంటే డిస్టెన్స్ ఫార్ములా రూట్లలో ఉంటుంది, రూట్లలో ఉండకూడదంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఇది 16PA స్క్వేర్ ఈక్వల్ టు 16 ప్లస్ 5x హోల్ స్క్వేర్. 16 ఇంటూ PA స్క్వేర్, మనం ఇంతకుముందు PA స్క్వేర్ ఇటు చేసిందాం కదా, ఇది డైరెక్ట్ దీని ఆన్సర్ రాసుకున్నాం. x స్క్వేర్ ప్లస్
25 ప్లస్ ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ 10x ప్లస్ వై స్క్వేర్, ఇది పిఎస్ స్క్వేర్ అనమాట. 10x ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వాడేద్దాం. ఏ అంటే ఎవరు 16 స్క్వేర్ ఏమి 256 ప్లస్ బి ఎవరు 5x, దాన్ని స్క్వేర్ చేస్తే 25x స్క్వేర్. ఇప్పుడు ప్లస్ 2ab, 2 5 10, 10 16 160x. ఇప్పుడు 16తో వీటన్నింటిని మల్టిప్లై చేద్దాం. 16x స్క్వేర్ ప్లస్ 25 16s, 25 10s 250, 25 6 150, 250 150 400 ప్లస్ 16 10s are 160x ప్లస్ 16y స్క్వేర్. ఇవి లోపల తెచ్చుకునేద్దాం. 256 మైనస్ 25x స్క్వేర్ మైనస్ 160x ఈక్వల్ టు 0. ఈ ప్లస్ 160x మైనస్ 160x క్యాన్సిల్. 16x స్క్వేర్ రాసేసుకుందాం. వై వద్దు చూడండి, 16x స్క్వేర్ ఇక్కడ మైనస్ 25x స్క్వేర్. 25x స్క్వేర్లో 16x స్క్వేర్ క్యాన్సిల్ పోతే మైనస్ 9x స్క్వేర్. వై స్క్వేర్ టర్మ్స్ చూస్తే ఒకటే ఉంది, ప్లస్ 16y స్క్వేర్. కాన్స్టెంట్స్ చూద్దాం. కాన్స్టెంట్స్ ఇక్కడ 400, ఇక్కడ 256. సింబల్స్ వేరే వేరే ఉండే తీసేద్దాం. 400లో 256 పోతే 144 ఈక్వల్ టు 0. ముందర మైనస్ ఉంది కాబట్టి అన్నిటి సింబల్ మార్చుదాం. 9x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ మైనస్ 144 ఈక్వల్ టు 0. కాన్స్టెంట్ టర్మ్ అక్కడ పంపించాలంటే కూడా పంపించవచ్చు, లేదా అక్కడికే పెట్టేయచ్చు. 16y స్క్వేర్ ఈక్వల్ టు 144. ఇదే మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అన్నమాట. ఓకేనా? ఇంతకుముందు చేసినలాగే ప్లస్లు ఇస్తే ప్లస్లు ఇచ్చినా మైనస్ ఇచ్చినా ఫస్ట్ మనం పిఎస్ స్క్వేర్ మైనస్ పిబి స్క్వేర్ చేస్తాం. దీంట్లో నుంచి దీనికి ఏదో సింగిల్ నెంబర్ వస్తుంది, దాన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకుంటాం. 5వ మోడల్లో ఇక్కడ ప్లస్ ఇస్తే దాని వాల్యూ అక్కడ రాసుకొని ఇది ఇట్లా పెట్టుకుంటాం. ఇక్కడ మైనస్ వాల్యూ ఇచ్చినారు కాబట్టి రాసుకొని రాసుకుంటాం. ఇక్కడ పిఏ మైనస్ పీబీ ఇస్తే మనం పిఏ ప్లస్ పీబీ కనిపెడతాం. ఆ రెండింటిని సాల్వ్ చేసి మనం ఈ విధంగా చేసుకుంటా పోయినాం. ఓకే, ఈ క్వశ్చన్ అర్థమైంది కదా. ఇప్పుడు సేమ్ ఇలాంటిదే ఇంకోటి రాసి పెట్టాను, దీన్ని మీరు ఇట్లా అబ్జర్వ్ చేసేయండి చాలు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి ఇఫ్ ఏబి పిఏ మైనస్ పీబీ ఈక్వల్ టు 4. అంతే, ఇంతకుముందు 8 ఇచ్చినాడు, ఇప్పుడు 4 ఇచ్చినాడు, అంతే కదా. డిఫరెన్స్ ఇచ్చినాడు పిఏ మైనస్ పీబీ. ఏదన్నా కానీ ఫస్ట్ 3 స్టెప్స్ రాసుకుంటాం. తర్వాత ఇలాంటి క్వశ్చన్లు 4 అన్నాను, ప్లస్తో ఉండేటి 2 మైనస్తో ఉండేటి 2. వీటిల్లో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేయలేం కాబట్టి ఫస్ట్ మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ షేప్లో ఇది పిఏ స్క్వేర్ మైనస్ పీబీ స్క్వేర్ రాసుకొని సింగిల్ నెంబర్ వస్తుంది. ఈ పిఏ స్క్వేర్ మైనస్ పీబీ స్క్వేర్ను ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా రాసుకుంటాం. రాసి దాంట్లో నుంచి మనం వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ వాళ్ళు ఇచ్చిన వాల్యూని ఎడబెట్టుకొని పిఏ ప్లస్ పీబీ రాసుకుంటాం. దాని సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాం. ఆ రెండింటిని సాల్వ్ చేసి పిఏ కనుక్కుంటాం. పిఏని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. ఈ విధంగా వస్తుంది. దీంట్లో మనం సబ్స్టిట్యూషన్ చేసుకుంటే పోతే మనకు కావాల్సిన కండిషన్ వస్తుంది. ఇంతటితో ఈ లోకస్ అనే చాప్టర్లోనే 6 మోడల్స్ క్వశ్చన్స్, 16 క్వశ్చన్స్ మీకు 3 వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసినాను. వీటిని 1కి 2 సార్లుగా వింటూ మీరు చూడకుండా రాసి ప్రాక్టీస్ చేసి బాగా నేర్చుకోండి. ఇవి నేర్చుకుంటే మీరు 100% పబ్లిక్ ఎగ్జామినేషన్లో లోకస్లో వచ్చే, అది కూడా ఫస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ సెక్షన్ 2లో 11th క్వశ్చన్ స్టార్టింగ్ క్వశ్చన్ ఇదే ఉంటుంది. 100% వీటిల్లోనే ఉంటుంది కాబట్టి వీటిని 1 2 సార్లు బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.